ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీకు గుర్తున్నారా? రాష్ట్ర విభజన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన కిరణ్ ఈ ఎన్నికల్లో హఠాత్తుగా ఊడిపడ్డారు. రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఐసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఆయన ప్రధాన ప్రత్యర్థి. ఎప్పుడో క్లోజ్ అయిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి చాప్టర్ను బీజేపీ ఇప్పుడెందుకు తెరిచింది? అది కూడా తనకు మిత్రుడని అందరూ భావించే జగన్ అడ్డాలో ఎందుకు బరిలోకి దింపింది? ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో ఉనికి కోసమే మాజీ సీఎంను తెరపైకి తీసుకువచ్చిందా? అసలు ఆయన గెలిచే అవకాశం ఉందా? రాజంపేటలో బీజేపీ కిరణ్ను వ్యూహాత్మకంగానే పోటీలోకి నిలిపింది. ఇక్కడ బీజేపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి 2014లో రాజంపేట నుంచి పోటీ చేసి మిథున్కు గట్టిగా ఢీకొన్నారు. టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన పురంధేశ్వరికి 4,25,000 ఓట్లు, మిథున్కు 6 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. పార్టీ అభ్యర్థి సత్యప్రభ 4,33,000 ఓట్లు దక్కించుకున్నారు. జనసేన అభ్యర్థి సయ్యద్ ముఖరానికి 34,000 ఓట్లు పడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ బరిలోకి దిగి ఉంటే సత్యప్రభ గెలిచి ఉండేవారని అప్పట్లో భావించారు. నాటి ఎన్నికల్లో మిథున్కు 7,02,000 ఓట్లు పడ్డాయి. తాజా ఎన్నికల్లోనూ మిథున్ గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. అయితే 10 ఏళ్లు ఎంపీగా ఉండి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శలు ఆయనపై ఉన్నాయి. జగన్ బొమ్మతో గెలుస్తున్నారు తప్ప వ్యక్తిగత కరిష్మా ఏమీ లేదంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో సీఎం పోస్టుకు తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసిన కిరణ్ జై సమైక్యాంధ్ర పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయాక 2018లో మళ్లీ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. తాజాగా ఈ నెలలో బీజేపీ తీర్థం పుచ్చుకొని అన్నమయ్య పుట్టిన గడ్డపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏపీలో పాగా వేయడానికి బీజేపీ ఆయన్ను బరిలోకి దింపింది. కిరణ్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానం పరిధిలోని పీలేరు నుంచి అసెంబ్లీకి టీడీపీ తరపున పోటీ చేస్తుండడం మరో విశేషం. పీలేరులో కిషోర్కు సొంత ఓటు బ్యాంక్ ఉంది. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి 57,000 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. తాజా ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి మిథున్కు కిరణ్ గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. 3 పార్టీల ఓటు బ్యాంకులు కలిస్తే మాజీ సీఎంకు 5 లక్షలకు పైగా ఓట్లు వస్తాయని కూటమి అంచనా. కిరణ్కు బదులు పురంధేశ్వరి పోటీ చేసి ఉంటే మరిన్ని ఓట్లు పడొచ్చని బీజేపీ క్యాడర్ భావించింది. అయితే ఓడిపోయిన చోట మళ్లీ పోటీకి ఇష్టపడని ఎన్టీఆర్ కూతురు ఈసారి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కిరణ్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడం ఆయనకు మైనస్ పాయింట్గా మారింది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అనుచరులు ఉన్నా కూటమి ఓట్లను ఆయనకు మళ్లించేంత స్థాయిలో ప్రచారం సాగడం లేదు. మిథున్ రెడ్డి తండ్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వైసీపీకి అండగా ఉండి చక్రం తిప్పుతున్నారు. కిరణ్, మిథున్ కుటుంబాలకు 3 తరాల నుంచి వైరం కొనసాగుతోంది. పుంగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. పుంగనూరు కూడా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంటే. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న రాజంపేటపై టీడీపీ ఆసక్తి చూపేది కాదు. 2 సార్లు మాత్రమే గెలిచిన పచ్చపార్టీ ఈ స్థానాన్ని మిత్రపక్షాలకు వదిలేస్తూ వస్తోంది. కేడర్ ఎన్నికలపై ఆసక్తి చూపకపోయినా చంద్రబాబు మాత్రం గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. మాజీ సీఎంకు ఓటు వేయాలని తాజా మాజీ సీఎం కోరడం ఆసక్తిగా మారింది. మోదీ హవా, అయోధ్య రామమందిరం, టీడీపీ, జనసేన ఓట్లు తనను గెలిపిస్తాయని కిరణ్ ఆశ. పీలేరు, పుంగనూరు, తమ్మలపల్లె సెగ్మెంట్లలో ఆయన సత్తా చాటుతారని భావిస్తున్నారు. అయితే ఆయన చాలా రిస్క్ తీసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. 10 ఏళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్గా లేని కిరణ్ను జనం మర్చిపోయారని, ఆయనకు ఓట్లేసే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే కిరణ్ రాజకీయ జీవితానికి శాశ్వతంగా తెరపడినట్లని భావిస్తున్నారు.